నమస్తే. బీఆర్ఎస్ పార్టీ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి ఏమైంది? సో రకరకాలైనటువంటి వార్తలు వస్తున్నాయి. ఆయనకు గుండెపోటు వచ్చింది, అలాగే హాస్పిటల్కి తీసుకువెళ్ళిళ్ళు, హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత చనిపోయిండు అన్నటువంటి వార్తలు. ఇది నేను చెప్పేటువంటి వార్తలు కావు. సో చాలామంది వెబ్సైట్లలో రాసినటువంటి వార్తలు. ఆయన చనిపోయిందని చెప్పేసి బాజాప్తుగా ఆంధ్రజ్యోతి సంబంధించిన వెబ్సైట్లో కనబడుతుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటుతో మృతి. ఆల్రెడీ కన్ఫర్మ్, క్వశ్చన్ ఏం లేదు, ఆల్రెడీ కన్ఫర్మ్గా వాళ్ళు రాసేసిళ్ళు. మరి ఇంత అక్కడ ఉన్నటువంటి నాకున్నటువంటి సమాచారం ప్రకారం, నాకు కొంతమంది చెప్తున్నటువంటి దాని ప్రకారం అటువంటిది ఏమి లేదు. కొంతమంది వాళ్ళకు సమాచారం లేక ఆ విధమైనటువంటి రాతలు రాస్తున్నారు. అవన్నీ కూడా రోత రాతలు అవి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆయన చనిపోలేదు, బాడీ కూడా సహకరిస్తుంది. నిజంగా గుండెపోటు వచ్చినటువంటి మాట వాస్తవమే. ఉదయం 7 గంటలకి హన్మకొండలో తన నివాసంలో ఉన్నప్పుడు గుండెపోటు, ఛాతీలో నొప్పి రావడం, ఇంట్లో వాళ్ళతో చెప్పడంతో ఇంట్లో కొంత ఒక ప్రథమ చికిత్స ఉంటుంది కదా, సిఆర్పి చేసి సో కాపాడేటువంటి ఒక ప్రయత్నం చేసిండు. దాని తర్వాత హాస్పిటల్కి పక్కనే ఉన్నటువంటి హన్మకొండలో ఉన్నటువంటి హాస్పిటల్, రోహిణి హాస్పిటల్కి తరలించిండు. రోహిణి హాస్పిటల్లో ఆ డాక్టర్లు కూడా తనకి వైద్యం అందిస్తున్నారు. కాబట్టి చనిపోలేదు అనేది నాకు ఉన్నటువంటి సమాచారం. కానీ చనిపోయింది అనేది ఎట్లాంటి క్వశ్చన్ మార్క్ లేకుండా కనబడుతుంది. సో నిజంగా కూడా ఆ నర్సంపేటలో కానీ, నర్సంపేటలో 2018లో మొదటిసారిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన గెలవడం జరిగింది. దానికంటే ముందు ఏదో సివిల్ సప్లై సంబంధించినటువంటి దాంట్లో చైర్మన్గా ఏదో నామినేటెడ్ పోస్ట్ ఉండేది ఆయనకి. ఆయన నామినేటెడ్ పోస్ట్ ఉండే తెలంగాణ ఉద్యమంలో కూడా తను చాలా క్రియాశీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి. బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కూడా కోసం కూడా కృషి చేసినటువంటి వ్యక్తి. మనం కూడా అట్లాంటి కోరుకోం, బతికుండాలని చెప్పేసి మనం కూడా కోరుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సో కానీ మరి ఇటువంటి వార్తలు వస్తున్నాయి. బీఆర్ఎస్ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి చెందారు. ఇవాళ ఉదయం గుండెపోటుతో ఆయన తుది శ్వాస విడిచారు. ఆల్రెడీ విడిచిందని చెప్పేసి అంటా ఉన్నారు. బీఆర్ఎస్ నేత వాళ్ళు హన్మకొండలోని తన నివాసంలో గుండెపోటుకు గురైండు. ఆయన పరిస్థితిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించిళ్ళు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు వైద్యులతో ఫోన్లో మాట్లాడిళ్ళు. మాజీ ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అయితే ఆ కాసేపటికే చికిత్స పొందుతూ పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్తతో ఆయన నివాసం ఆసుపత్రి వద్ద బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా వాళ్ళంతా అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి తరలి వచ్చిందనేది ఈ వార్త యొక్క సారాంశం. మరి పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి వార్తల నేపథ్యంలో ఆయన చనిపోయిండు, లేకపోయినట్టయితే ఉంటే సీరియస్గా ఉంది అన్నటువంటి వార్తలు వస్తున్నాయి. సో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అక్కడ నర్సంపేట వాస్తవ్యులు, అక్కడ దగ్గర ఉన్నటువంటి రంజిత్ గారితో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఏంటిదన్న ఇది పెద్ది సుదర్శన్ రెడ్డి విషయం ఏంటిది? అసలు అది చనిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి, సీరియస్ అని వార్తలు వస్తున్నాయి. మీకున్నటువంటి సమాచారం ఏం కాలేదు. ప్రస్తుతం అంటే మార్నింగ్ 7:30కి ప్రాబ్లం అనిపిస్తే అక్కడనే రోహిణి హాస్పిటల్ తీసుకెళ్తే సిపిఆర్ వేసారు. కొంచెం స్పందిస్తున్నాడు, నిలకడగానే ఉంది ఆరోగ్యం అనేది. అక్కడ రోహిణి హాస్పిటల్ వైద్యులు అయితే ప్రకటించు ఏం కాలేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పటికే 2-3 స్కానింగ్లు కూడా చేసిల్లట. 2వ అంతస్తు నుంచి మొదటి అంతస్తుకు షిఫ్ట్ చేస్తున్నప్పుడు కూడా ఆయన స్పందిస్తుండు, బ్రీతింగ్ కూడా తీసుకుంటుండు. మీరు అక్కడే ఉన్నారా? నేను లేదు, నేను బయట ఉన్నా ఇక్కడ. అంటే మీకు పక్కా సమాచారమా? అంటే ఇప్పుడు వేరే వెబ్సైట్లో కానీ వేరే ప్రముఖంగా ఉన్నటువంటి పేపర్లు కూడా అవి కూడా దాంట్లో ఆ వెబ్సైట్లలో కూడా వస్తూ ఉన్నాయి. ఆయన సీరియస్ గాని కాదు, డైరెక్ట్ గా చనిపోయిన అన్నటువంటి వార్తలు వస్తున్నాయి. అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే అనిల్, ఇక్కడ మన డాక్టర్ అజిత్ రెడ్డి రోహిణి హాస్పిటల్ డాక్టర్ ఆయన ట్రీట్మెంట్ చనిపోలేదు, బాగానే ఉన్నాడు, స్పందిస్తుండు. ట్రీట్మెంట్ అయితే జరుగుతున్నాయి. ఇప్పటికే పలు విభాగాలలో స్కానింగ్ కూడా తీసుకున్నాం. ఇప్పటి వరకు అయితే నిలకడగానే ఉంది. మా ప్రయత్నం మేము చేస్తున్నాం, ఏమీ కాదు అని ఆయన అయితే డైరెక్ట్ స్టేట్మెంట్ అయితే ఇచ్చిండు. వాళ్ళ కుటుంబ సభ్యులతో ఏమైనా మాట్లాడిల్లా మీరు? వాళ్ళందరూ అంటే తీసుకెళ్ళేళ్ళు. ఇప్పటి వరకు అయితే ఇంక డాక్టర్లు అయితే ఏం సమాచారం ఇవ్వలేదని చెప్పారు. సో ఆయన నర్సంపేటలో ఉన్నాడా, లేకపోతే అప్పుడు వరంగల్లో హన్మకొండలో ఉన్నప్పుడు ఇది అయిందా? ఆ విషయం నేను కూడా అడగలేదు. ఓకే. సో ఇబ్బంది అయితే ఏం లేదు ఇప్పుడైతే? ఇప్పటి వరకు అయితే ఓకే, నిలకడగా ఉంది. ఇంతకుముందు ఏమైనా ఉన్నాయా అన్న ఆయనకు? ఏమన్నా ఇంతకుముందు ఏమైనా స్టంట్ పడడమో లేకపోతే గుండెపోటు? అలాంటి ఏమీ లేదు. ఆరోగ్యవంతంగా ఉంటాడు, నాన్ వెజ్ తిన్నాడు, ఆల్కహాల్ తాగాడు, ఆరోగ్యవంతమైన మనిషి. ఓకే. సో ఆయన కూడా ఆయన ప్రస్తావన కూడా చాలా, అది కూడా 2018లో కదా ఎమ్మెల్యేగా ఎన్నికైంది. అంటే ఇప్పుడు హరీష్ రావు, కేటీఆర్ కూడా అక్కడికి బయలుదేరి అన్నటువంటి వార్తలు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకులు అందరూ వస్తున్నారు. ఇప్పటికీ కేటీఆర్ హరీష్ రావు ఆల్రెడీ దగ్గరికి వచ్చారు అని చెప్పారు. బోయినపల్లి వినోద్ గారు వచ్చారు. దాంతో పాటుగా
వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లా నేతలందరూ కూడా వచ్చారు. ఇటు ఖమ్మం భద్రాద్రి నుండి కూడా వస్తారు. ఓకే, ఇబ్బంది అయితే ఏం లేదు సరే. మీకున్నటువంటి సమాచారం అయితే ఇబ్బంది అయితే ఏం లేదు. సమాచారం ప్రకారం మాత్రం రోహిణి హాస్పిటల్ డాక్టర్ అజిత్ రెడ్డి చెప్పిన ట్రీట్మెంట్ ప్రకారం అయితే ఇప్పటి వరకు రెస్పాండ్ అయితే అవుతున్నారు. మనం కొద్దిసేపు వేచి చూద్దాం, బాగానే అవుతుంది, రికవరీ రెస్పాండ్ అవుతున్నాడు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పింది. ఎందుకంటే బ్రీతింగ్ వస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు అని చెప్పారు. యా, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఇది మొత్తానికి రకరకాలైనటువంటి ప్రచారం జరుగుతూ ఉన్నది. ఇది రోహిణి హాస్పిటల్ నుంచి ఆ లిఫ్ట్లో పెద్ది సుదర్శన్ రెడ్డిని తరలిస్తున్నటువంటి ఆ వీడియో కూడా కనబడతా ఉన్నది. అంటే ఆయనకు చాలా సీరియస్గా ఉన్నట్టుగా వార్తలు వచ్చినాయి. దాని తర్వాత చనిపోయింది అన్నటువంటి వార్తలు కూడా ప్రధానంగా వినపడుతున్నాయి. అంతేకాదు, నేను ఎందుకంటే ఆల్రెడీ పెద్ది సుదర్శన్ రెడ్డి ఫోటోనే కనబడతా ఉంది. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం బాధాకరం, మాజీ ఎమ్మెల్యే నర్సంపేట, మరణం కూడా ఏషన్లు ఎక్కడ లొకేషన్ అనేది కూడా స్వగ్రామం నల్లబెల్లి అని చెప్పేసి ఆయన ఆత్మకు శాంతి కలగాలి, ప్రగాఢ సంతాపం అని చెప్పేసి ఇట్లాంటి ఫ్లెక్సీలు కూడా కనబడతా ఉన్నాయి. అంటే ఏమవుతుందంటే ఈ వార్త ఇది తెలియక ముందుకే, వైద్యులు ధృవీకరించక ముందుకే మీడియా వాళ్ళే డాక్టర్లు అయిపోతా ఉన్నారు. మీడియా వాళ్ళే పోస్ట్ మార్టం రిపోర్ట్లు వాళ్ళే చేసిన వాళ్ళే డాక్టర్లు అయిపోతున్నారు, వాళ్ళే నర్సులు అయిపోతా ఉన్నారు. సో ఏమవుతుందంటే ఇప్పుడు నేనేమో వాళ్ళతో మాట్లాడినా, ఎవరితో అక్కడ ఉన్నటువంటి ఆయనకు దగ్గర ఉన్నటువంటి సన్నిహితుడైనటువంటి రంజిత్ గారితో మాట్లాడితే అటువంటిది ఏం లేదు, కోలుకుంటున్నాడు, అది వేరే వార్డుకు కూడా షిఫ్ట్ చేస్తున్నారు, బాడీ కూడా సహకరిస్తుంది, బ్రీతింగ్ కూడా తీసుకుంటున్నారు అని చెప్పేసి అది చెప్తా ఉన్నారు. సో మరి ఏం జరిగింది? ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా పెద్ద ఎత్తున కూడా కొంత ఆందోళనకు గురైన వార్తల నేపథ్యంలో ఆయనే వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి పరామర్శించేందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉన్నది. చూడాలి మరి కాసేపటి ఏం జరుగుతుంది. వైద్యులు ధృవీకరించేంత వరకు ఏం జరిగిందనేది మనం కూడా చెప్పలేకపోతాం. చూస్తున్నాం మన తొలి వెలుగు. సార్ అంటే ఎట్లుంది సార్, ఇప్పుడు కండిషన్ ఎట్లుంది? ఉన్నారు చనిపోయిందని ఉదాహరణ వచ్చినాయి. దయచేసి మీరు అందరూ కాదు, ఉన్నారు ఆర్ఐసీలో ఉన్నారు చెప్పండి.